ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. గరుడ పురాణం వ్యాస మహర్షిచే రచించబడినటువంటి అష్టాదశ పురాణాలలో ఒకటి. ఇది వైష్ణవ సాంప్రదాయానికి చెందినటువంటి పురాణం. ఈ పురాణం మహావిష్ణువు చేత అతని వాహనమైనటువంటి గరుడునకు ఉపదేశించబడినటువంటిది. అందుకే ఈ పురాణానికి గరుడ పురాణం అని పేరు వచ్చింది. ఇందులో 18,000 శ్లోకాలున్నాయి. ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తర్వాత వెళ్ళే నరకలోక యాత్ర గురించి పరిపూర్ణమైనటువంటి వర్ణన ఉంటుంది. అలాగే నరకలోకంలో మానవుడు చేసినటువంటి పాపాలకు విధించేటువంటి శిక్షలు, వాటి యొక్క నిర్వహణలు సంపూర్ణంగా ఈ పురాణంలో ఉంటాయి. అంతేకాకుండా మనిషి చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం, పుణ్యం సంపాదించుకునేందుకు వివిధమైనటువంటి మార్గాలు, ఇంకా చెప్పాలంటే పితృదేవతల గురించి, జన్యు దేవతలైనటువంటి పితృదేవతల గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఇందులో ఉంటుంది. వారి యొక్క ఆశీస్సులు పితృదేవతల నుండి మనం ఎలా పొందాలి, దేవతలు సైతం పితృదేవతలను ఎలా ఆరాధించారు, ప్రతి ఒక్క నియమ నిబంధనలన్నింటినీ కూడా ఈ యొక్క గరుడ మహాపురాణంలో పొందపరచబడి ఉన్నవి. చదివి తెలుసుకొని మనం ఆచరించి పితృదేవతల అనుగ్రహం పొంది తరిద్దాం. శ్రీమాత్రే నమః. బ్రహ్మస్వరూప, విష్ణుస్వరూప, శివస్వరూప పితృదేవతాభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు.